మరి ఇక్కడ ముగ్గురు శిష్యులు మాత్రమే ఉన్నారు. ఎవరో ఈ మాటలు చెప్పారు మొదలుకొని ప్రమాణాన్ని జన్మైన తర్వాత ఆయన పేతురును వ్యవహారంలో వ్యాపారం అంటే ముగ్గురు చూసుకుని ముగ్గురు చూసుకుని ఎక్కాను. అక్కడ ఆయన పాటించుతుండగా ఆయన ముఖము మారిన ఆయన వస్త్రాలు తెల్లవి గద్దగా పరిస్థితి. ఏమంటే ప్రార్థన చేస్తే మన ముఖము మారాలి. ఇక్కడ యేసుప్రభు గారు ఒకటే మారిపోయింది. ఆయన ముఖము మారిపోయింది అంటే వెలుగు, ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగుగా ఇంకా వెలుగు వచ్చింది. తర్వాత వస్త్రాలు కూడా తెల్లగా దండగా ఏ శాఖలు కూడా అంత తేడా చేయదు. అంత అంత గడగడగడ వేసింది. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది. కనుక ఆ యొక్క బలం బలవంతుడికి కాదు, బలహీనుడికి బలం వస్తుంది. అంటే శరీరమైన బలం లేదు, ఆత్మ సంబంధమైన బలం లేదు. శరీరం యొక్క బలం మనం చూసుకోవడానికే తప్ప అది ఎందుకు పనికి రాదు. కాబట్టి మీరు వయసును చూసుకోవడం కదా, ఆ వయసుకు ఉన్నదా, ఆ రోజుకి ఉన్నదా, ఉండదు. అది మారిపోతుంది. ఏ నాటికైనా సరే శరీరం రూపము మారిపోతుంది, ఆత్మ రూపము మారదు, ప్రార్థన రూపం మారదు. ఏ నాటికైనా మీరు ప్రార్థన చేయండి, ఈ ముఖము మారిపోతుంది. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది, అంత బలం ఉన్నది, అంత వెలుగున్నది. మనం ప్రార్థన చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. మనకి మన కుటుంబాలకి చాలా ఆశీర్వాదము. ఎందుకంటే మనలో చాలా మంది కూడా బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. ప్రార్థన ద్వారా మనం విజయము పొందాలి, ప్రార్థన ద్వారా శక్తిని పొందుకోవాలము. ఎవరో బలహీనులు ఉన్నారు అంటే చాలా మంది ఉంటారు, ఎవరు బలవంతులు అంటే చాలా మంది ఉంటారు. లోకానుసారమైన బలము ఇంటికి పనికిరాదు. మన శరీరంతో చేసే బలము అది ఎందుకు పనికిరాదు. ఆత్మతో చేసే బలము అది దేవుడికి ఇష్టానుసారంగా ఉంటుంది. ఏమంటే నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా? ఎవరో లేదు. నీ పేరు పెడతాడు, నేను పిలుస్తాడు, నా పేరు పెట్టి నన్ను పిలుస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనం మహాదేవుడని యేసుప్రభు మనం ప్రార్థిస్తున్నాం. మరి ఆయన ముఖం కళ్ళగా మారింది, అసలు తగ్గ తెలిసిపోయింది. మరి మనం ప్రార్థన చేస్తే మన ముఖం ఎదిగాడు నడవలేదు. మా చుట్టన ఏ పేరుతో రాస్తే రంగు మారిపోవడం అసంభవం, సబ్బుతో వాడేసుకోవడం అసంభవం. ప్రార్థన ద్వారా వచ్చే వెలుగు నిత్యము ఉండదు. ఆ వెలుగు మనం కలిగి ఉండాలి. కనుక ఎవరో బలహీనులు బలాన్ని పుంజుకున్నారంటే చాలా మంది ఉన్నారు మనలో కూడా. మరి ఆ బలహీనులు, ఆ బలహీనుడిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఎవరినే చదవండి అక్క అక్క ఎవరో నాయకుడు ఆరాధించాడు, ఆరాధించాడు, మనకు పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రార్థనలో ఆయన ఎక్కడ ఉన్నాడంటే చదవండి, నాయకుడు ఆరాధించాము 11వ వచనం. నాయకుడు ఆరాధించాము 11వ వచనం. యెహోవా దూత వచ్చి విజయుడైన యెహోషువకు కలిగిన ఉత్తరాల వలన మస్తకి వృక్షం కలిగిన కూర్చున్న యెహోవా కుమారుడైన విద్యలు మరుగ ఉన్నట్లు బాధలు చాటున గోధుమలు పుట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గలవాడా మా బలాగా యెహోవాకు తోడై ఉన్నాడనగా. ఇక్కడ బలహీనుడు ఎవరో యుద్ధులు చాలా బలహీనుడు, సన్నగా బలంగా ఉంటాడు, హైట్ ఉంటాడు,
మనిషి చాలా బలహీనుడు. కానీ దేవుడు గిద్యోనును పేరు పెట్టి పిలుస్తున్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడే ఉన్నాడు, గిద్యోను లే అని అంటున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఈ గిద్యోను? ఎక్కడున్నాడు? మస్తకి వృక్షము క్రింద, మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. అతను ఎక్కడ ఏం చెప్పాడు? అక్కడ విద్యార్థులు మరుగే ఉన్నట్టు బాధలు చాటులో అంటే విద్యార్థులు ఆమెగా ఇశ్రాయేలు జనాలని వెంబడిస్తున్నారు, పరాగైపోతున్నారు ఇశ్రాయేలు జనాలు. నేను ఎక్కడ ఆ చూసి ఆ బాధలు చాటున్నాడు, ఆ చూసి భయపడి చాటున్నాడు. ఆ చూసి ఏంటంటే చేసిన పాపాలను బట్టి మనం చేసిన దేవుడిని సరిగ్గా ప్రార్థన చేయకపోతే, ప్రార్థనలో మనకి నిలుపు రాకపోతే మనం కూడా బలహీనపడతాము. ఇంకొకరికి అన్యులకు మనం అప్పచెప్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడి నామాన్ని ఎక్కడ కూడా మనం పంచకూడదు. నువ్వు చేయకపోతే ఇంకొకరు చేయించుకుంటాడు ప్రార్థన తప్ప ప్రార్థన అనేది రాదు. కాదే నువ్వు ప్రార్థన వచ్చి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థనలో నమ్మకం చూపించాలి, అప్పుడే నీకు వెలుగు వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే బలం పుంచుకోవాలి, అప్పుడే నీకు ఈ ముఖ కాంతి మారిపోతుంది. ఇది సాక్ష్యం. యేసు ప్రభు గారే ఆయన ముఖము మారిపోతుంది. నువ్వు నేనంతా మన ప్రార్థన చేస్తే మన ముఖాలు ఎందుకు ఎలగలాడుతున్నాయి? విశ్వాసంతో ప్రార్థన చేయ కదా, అవిశ్వాసంగా ప్రార్థన చేస్తున్నావా? అలా చేయకూడదు మనం. కనుక ఇక్కడ విద్యోని పేరు పెట్టి పిలిచాడు. విద్యలో లే దాని సాకు చాపలంటే ఇంత పిరిగివాడు వెళ్ళో లే, నీ దగ్గర ఉందే బలం ఉంది లే అంటున్నాడు. విద్యోని ఆశ్చర్యపోయాడు, నా దగ్గర బాగున్నాడు. నేను అసలు ఆ ఇస్రాయేల్ ఆ విద్యార్థులలో నేను ఏం చేయగలను, ఏ బలం ఇచ్చిన వాళ్ళని నేను ఎక్కడించగలంటే చదవండి. అంటే విద్యలో చిత్తము మా ఇల్లు కూడా ఇది ఎట్లా మా ఎలా సంబంధించిన మీకు అర్థం కావాలంటే 6వ వచనం చూడండి. అర్థమైంది. ఇశ్రాయేలులో యెహోవా దృష్టిలో యెహోవా 7 ఏళ్ళు వారు విద్యార్థులు ఎట్లంటే 7 ఏళ్ళు మీరు విద్యార్థులుగా ఉంచాడు దేవుడు. ఎట్లా ఇశ్రాయేలు ఎట్లా మారిపోతున్నారు? విద్యార్థులు ఎదురుగా నిలవలాగా కొండల్లోనూ బాధల్లోనూ గుహల్లోనూ దుర్గమనే ఎంత అంటే దేవుడు బలం పొందుతున్న ఇశ్రాయేలు జనాలను కొండల్లోనూ వాగుల్లోనూ పడారైపోతున్నారు. ఇప్పుడు కూడా మనకి మధ్యకాలంలో జరిగింది ఎక్కడ? ఇదే కొండల్లో వాగుల్లోకి వెళ్ళారు. ఎవరో మనకి మధ్యకాలంలో జరిగింది ఎవరంటే మణిపూర్లో జరిగింది కూడా ఇదే. వాళ్ళు ఉన్నారు పాప, కొండల్లో ఊళ్ళో వెళ్ళిపోయారు, చెట్టు కింద దాక్కున్నారు. వర్షాకాలం వర్షం కింద చెట్టు కింద ఎంత దారుణం అనిపించారు వాళ్ళు. ఏమంటే మనం ఇలా స్వేచ్ఛగా ఇక్కడ దేవుడిని మనం పాలన చేసుకుంటాం. మణిపూర్లో ఇంకా అలాంటి రాష్ట్రాలు ఉన్నాయి. యేసుక్రీస్తును నమ్ముకుంటే శ్రమలు వస్తాయి. అమ్మా సుఖం అనేది రాదు మీరు అనుకుంటారు. సుఖపడేవాడు యేసుక్రీస్తుని ఎప్పటించలేడు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎదుర్కోవాలి వాటిని. ఏదో మనం ఎదుర్కోవాలి, ప్రార్థనా శక్తి ద్వారా మనం ఎదుర్కోవాలి. అంతేగాని యేసుక్రీస్తుని నమ్ముకుంటే సుఖపడడం అనేది అసంభవం. అట్లాంటి సుఖపడేవాడు పర్లోక రాజ్యంలో చేరలేడు. అలాంటి వ్యక్తి మన శ్రమలు పడాలి, నిందలు పడాలి, పర్లోక రాజ్యాలు సుఖం చేసుకోవాలి. కనుక ఇక్కడ విద్యుత్తును పేరు పెట్టి పిలిచాడు. దానిలో సాగుతున్న విద్యుత్ని లే అలాంటి నువ్వు లే అక్కడంతే. అయితే అక్కడ విద్యలను అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. కంటిన్యూస్ లేక కథలు 14 అంతటి యెహోవా అతని కట్టు తిరిగి బలము తెచ్చుకోలేది విద్యార్థుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించమని పంపివాడు నేనే. విద్యార్థుల చేతుల నుండి ఇశ్రాయేలు జనాలను కాపాడు. వాళ్ళు కొండలో ఉన్నారు, కట్టులో ఉన్నారు, అడవిలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు, చెట్టుగా ఉన్నారు, పుట్టకెక్క ఉన్నారు, ఇల్లు దాక్కున్నారు. కాబట్టి నిజంగా
కనుక ఎంతో ఉండాలండి. మణిపూర్ విషయంలో ఏం జరిగిందో ఇంకా రాష్ట్రాలు దేశాలు అదే స్థితిలోకి వస్తాయి. అంతిమ వరకు కూర్చున్న వాడే యేసుక్రీస్తు పట్టణంలో రాజ్యాలు వారసత్వాన్ని సంపాదించుకుంటాడు. అమ్మ నీవు పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షలో మీరు నగ్గాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు మనం ఎదుర్కోవాలి. చూడండి, అయితే ఇదే విద్యను మనం చూసుకున్నాం. చాలా మంది విద్యలు దేవుడు మాట్లాడుకున్నారు. దేవుడు విద్యను కూడా పరీక్ష పెడతాడు. ఈ విద్యను కూడా దేవుడు అడుగుతాడు. ఏమని? నాకు సూచన క్రియ చేయి, నేను ఎలా వాళ్ళ యుద్ధం చేయాలని కూడా అడుగుతాడు. అయితే విద్యల దగ్గర చాలా జనం ఉన్నారు, వేల మంది సైన్యం ఉన్నారు. మరి విద్యార్థులలో అనాలయంలో మరి 2 దేశాల్లో వస్తారు యుద్ధం వచ్చినప్పుడు విద్యల దగ్గర కూడా జనం ఉన్నారు. 23,000 మంది అక్కడ ఉంటారు. కానీ దేవుడు వాళ్ళందరూ వదిలేయు 300 మంది సార్ అంటాడు. 300 మందిని పంపిస్తాను. నీతో పాటు ఇంకో వ్యక్తి, నీ నమ్మకమైన వ్యక్తిని పంపిస్తున్నా. ఆయన బలీయుడే. ఆయన కూడా ఎవరైనా చూడండి 7వ అధ్యాయంలో 9వ వచనం యొక్క 7వ అదే నాయకుడు 7వ అధ్యాయం 9వ వచనం. ఆ రాత్రి